శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మార్గశిర మాసం యొక్క ప్రత్యేకత మరియు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు, ఇంకా ఈ మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి, అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ప్రతి వారం అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఇలా ఎన్ని వారాలు పూజ చేసుకోవాలి మరియు ఏ నియమాలను పాటించాలి అనే పూర్తి వివరాలతో మీకు అర్థమయ్యే విధంగా అయితే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. కార్తీక మాసం పూర్తి చేసుకొని మార్గశిర మాసంలోకి అడుగుపెట్టాం. డిసెంబర్ 2వ తేదీ నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 30వ తేదీ అమావాస్యతో ముగుస్తుంది. లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశేషమైనదిగా చెబుతారు. ఈ మార్గశిర మాసం అనేక పర్వదినాలతో కూడి ఉంటుంది. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలను కలుగజేస్తాయని చెబుతారు. మాసానాం మార్గశీర్షాహం అంటారు కృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని, ఉపయోగకరమైనదని అర్థం. మార్గశీర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసి మాలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇక ఈ మాసంలో విశేష పర్వదినాల విషయానికి వస్తే మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసే ఆచారం అనాదిగా ఉంది. మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది. మార్గశిర షష్ఠి, ఇది సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. ఈ విశేష పర్వదినాన్ని కూడా మనం ఈ మాసంలోనే జరుపుకుంటాం. ఇక మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినంగా చెబుతారు. దీనిని కాలభైరవాష్టమి అని కూడా అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా చెబుతారు. భగవద్గీత లోకానికి అందిన రోజు ఇదేనని, ధనుర్మాసం ఆరంభమైతే దీనిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా చెబుతారు. మార్గశిర పూర్ణిమను శ్రీ దత్త జయంతిగా జరుపుకుంటారు. దీనినే కోరల పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనేక విశేషమైన పర్వదినాలతో కలిసుండే ఈ మార్గశిర మాసం ఎంతో విశేషమైన మరియు ముఖ్యమైన మాసంగా చెప్పవచ్చు. మార్గశిర మాసంతో ధనుర్మాసము ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రాశస్త్యము బ్రహ్మాండ పురాణము, భాగవతము, వైఖానసము వంటి మొదలైన గ్రంథాలలో ప్రత్యేకంగా వివరించారు. సూర్యుడు ధనురాశిలో ఉండగా విష్ణువును మేల్కొల్పే ధనుర్మాస వ్రతమును చేయాలని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. మార్గశిర గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. మార్గశిర మాసము విష్ణుమూర్తి ఆరాధనకు, లక్ష్మీదేవి పూజలకు, దత్తాత్రేయుని పూజించుటకు విశేషమైనదిగా చెబుతారు. మార్గశిర మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపినట్లుగా పురాణ కథలు ఉన్నాయి. ఈ మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం అంటే గురువారం 2024 డిసెంబర్ 5వ తేదీన చవితి తిథిన వస్తుంది. ఇక రెండవ గురువారం డిసెంబర్ 12వ తేదీన, మూడవ గురువారం డిసెంబర్ 19వ తేదీన, అలాగే 4వ గురువారం డిసెంబర్ 26వ తేదీన వస్తుంది. ఇలా 4 గురువారాలతో పాటు 5వ గురువారం కూడా కలిపి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. 5వ గురువారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం.
కలిపి 5 గురువారాలుగా పూజనైతే చేయాలి. ఈ 5 గురువారాలను కూడా వ్రతంలా భావించి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి పూజనైతే చేస్తారు. 5 గురువారాలు కలిపి పూజ చేయడం అందరికీ కుదరకపోవచ్చు. ఎందుకంటే మధ్యలో ఆడవారికి ఆటంకం వస్తుంది కాబట్టి, ఒకవేళ మధ్యలో ఏదైనా గురువారం ఆటంకం వస్తే ఆ గురువారం విడిచిపెట్టి మిగిలిన వారాలు పూజను అయితే చేసుకోవాలి. ఇలా వ్రతంలా భావించి ఎవరైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారింట్లో ఆ తల్లి తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎంత ఆడంబరంగా పూజ చేశామా అని కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశామా అనేదే ముఖ్యం. ఆ తల్లి కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేశారా అనేది మాత్రమే చూస్తుంది. గురువారం పూజ చేయాలి అంటే ముందు రోజే బుధవారం రోజే ఇంటిని, పూజ గదిని అన్నిటినీ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. వీలైతే బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారే లోపే పూజను ఆచరించడం చాలా ఉత్తమం. కుదరకపోతే ఉదయం 9 గంటల లోపు పూజను చేసుకోండి. ముందుగా గుమ్మంలో చక్కగా అందమైన ముగ్గులు పెట్టి రంగవల్లికలు దిద్దాలి. అలాగే గుమ్మాన్ని కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించాలి. గుమ్మానికి ద్వారలక్ష్మి పూజ చేసి ఆ తర్వాత పూజ గదిలో అమ్మవారికి పూజను ప్రారంభించాలి. ఈ మాసంలో వచ్చే లక్ష్మీ వారాలలో చేసే పూజలకు కొన్ని నియమాలను అయితే తప్పకుండా పాటించాలి. గురువారం రోజు ముఖ్యంగా తలంటు స్నానం చేయకూడదు. మామూలుగా తల మీద నీళ్లు పోసుకొని మాత్రమే స్నానం చేయాలి. అంటే షాంపూ లాంటివి పెట్టకూడదు. అలాగే ఈరోజు తలను దువ్వకూడదు. ఇంకా ఈరోజు తలకి కానీ శరీరానికి కానీ నూనె రాయకూడదు. ఇంట్లో గొడవలు పడడం, పిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. పరనింద, పరదూషణ లాంటివి కూడా చేయకూడదు. అలాగే పూజ పూర్తయ్యే వరకు ఏమీ కూడా తినకూడదు. ఉపవాసం ఉండాలి. పూజ పూర్తయ్యాకే తినాలి. అలాగే గురువారం రోజు అత్యవసరమైతే తప్ప డబ్బులు ఖర్చు చేయకూడదు. అంటే ఏ వస్తువైనా కొనడం, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకూడదు. అలాగే ఇంటిని ఈరోజు శుభ్రం చేయకూడదు. ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలి. 5 గురువారాలు వ్రతంలాగా ఒక నియమంగా పూజ చేసినా లేదా 2-3 వారాలు పూజ చేసిన రోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. ఇలా ఈ నియమాలని పాటించి పూజను ఆచరిస్తే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో కటిక పేదవాడు కూడా తప్పకుండా ధనవంతుడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రతి వారం పూజను పూర్తి చేసిన తర్వాత కథను చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మార్గశిర మాస వ్రత కథను కూడా నేను ఇంకో వీడియోలో తెలియజేస్తాను. అది కూడా చూడండి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే మార్గశిర లక్ష్మీ వారాలలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు: మొదటి గురువారం పులగం సమర్పించాలి. 2వ గురువారం అట్లు తిమ్మనం. 3వ గురువారం అప్పాలు. 4వ గురువారం చిత్రాన్నం, గారెలు. 5వ గురువారం పూర్ణం బూరెలు సమర్పించాలి. ఇక ఇదండి ఇవాల్టి వీడియో. పూజలకు సంబంధించిన విషయాలను, పర్వదినాలకు సంబంధించిన విషయాలను మరియు మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాలను గురించి మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ ఛానల్ ఉందండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.